అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులు విచారణ వేగవంతం చేశారు. మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చలపతి నివాసంలో సోదాలు చేసి ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఇక వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లో తనిఖీలకు పోలీసులు యత్నించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్. హరిబాబు, ఇప్పటికే వెంకట చలపతిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది? ఇంకా ఎంతమంది మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఇప్పటి వరకు మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసుకు సంబంధించి తేజతో పాటు మాజీ ఆర్డీఓ హరిప్రసాద్ని పోలీసుల ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో 7 మంది మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా సబ్ కలెక్టర్ కేసుకు సంబంధించి మాజీ మున్సిపల్ చైర్మన్ జింకా వెంకటేష్ తో పాటు మరో వ్యక్తి వైకాపాకు చెందినటువంటి బాబ్జాన్ అనే వ్యక్తి సంబంధించి నెలలో తనిఖీలు నిర్వహించడానికి పోలీసులు సమావేశ రంగం సిద్ధం చేశారు. వెంకట చలపతి ఇంట్లో పోలీసులు తనిఖీకి ఆ కుటుంబ సభ్యులు అనుమతించిన నేపథ్యంలో అక్కడ సోదాలు జరుగుతున్నాయి. అయితే బాబ్జాన్ నివాసంలో తనిఖీలకు వెళ్ళిన పోలీసులకు మాత్రం చేతు అనుభవం ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే ముస్లింస్ కుటుంబంలో పోలీసులు ఎవరు రాకూడదు, మహిళలు ఎవరు ఉంటారు కాబట్టి మాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అనుమతించమంటూ బాబ్జాన్ అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా ఏదైతే మహిళలను తీసుకొచ్చే మహిళలు అలాగే కొంతమంది పురుషులకు సంబంధించిన అధికారులకు కూడా ఒక జీవిని ఫామ్ చేసి వాటి ఇంట్లో సోదాలు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ హరిబాబు.